జీవితంతో ముడిపెట్టి కథలు బతుకు సారాన్ని వడకట్టేలా కథానికలను మీరు చెప్పిన తీరు మర్చిపోలేం మాస్టారు. పదబంధాల మాటునే అనుబంధాల విలువేంటో చెప్పారు. సున్నితమైన మీ చమత్కారంతో గిలిగింతలు పెట్టేసేవారు. మీ మాటే కాదు, మీ నోట పాట కూడా మాకెంతో ఇష్టం. తెలుగుదనం మూర్తి భవించిన శ్రీరామచంద్రమూర్తి మీరు. గౌరవంగా సగౌరవంగా మా తెలుగు మాస్టర్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మీ కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించండి ప్లీజ్. సతీ సమేతంగా మన మాస్టర్ రావాలి. మేడం మీరు కూడా ప్లీజ్. మన మిత్రులు ఏ దుర్గారావు, కె సురేష్ రెడ్డి, కె రామారెడ్డి, ఎం మురళీ శ్రీనివాసరెడ్డి ప్లీజ్ కమ్ టు ది డయాస్. అలాగే కుసుమ పరంజ్యోతి, వీళ్ళ ముగ్గురు వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. కె సత్యనారాయణ రెడ్డి, కురుపూడి సత్యనారాయణ, చెప్పాను ఎప్పుడు కూడా తీసేయమండి కంటిన్యూస్గా, ఎందుకంటే ఆడియో స్టార్ట్ చేసుకోకూడదు. మళ్ళీ అది సాంగ్ అవన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మొత్తం అయిపోతుంది. రూపా న్యూ సైన్స్. ఆయన కళ్ళలో మనం చూడాల్సిందే ఫైర్. చేత్తో కొట్టడంలోనూ ఆయనదో స్టైల్. దెబ్బ తగలదు, ఆ సౌండ్ భయానికే మన పని అబ్బా. కానీ అదే చెయ్యి జీర్ణ కోసం బొమ్మ గీసిన, ఉమ్మెత్త పువ్వు డ్రాయింగ్ వేసిన చాలు నా జన్మ ధన్యం అయిపోయింది అని శుద్ధముక్క కూడా మురిసిపోయేంత అందంగా ఉంటాయి ఆ బొమ్మలు. ఆయన చెప్పే పాఠమే కాదు, పాట కూడా సూపరే. మన సైన్స్ మాస్టారు సివివి గారిని సగౌరవంగా వేది మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను ప్లీజ్. ఫ్రెండ్స్ రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే అరుణ, శేషారత్నం, సుజాత వీళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పదిలంగాల్ సార్ మీరు 2 పాటలు పాడాలి సార్. ఫస్ట్ ప్రసంగించి పేరుకి సోషల్ టీచరే అయినా ఆయన మాత్రం ఆల్రౌండర్. కల్చరల్ యాక్టివిటీస్, క్రియేటివ్ యాక్టివిటీస్లో ఆయనది ఒకటే జోరు.
నేను మాట్లాడుతున్నప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి. ఈ డైలాగ్ మనందరికీ బాగా తెలిసిందే. నిజంగా బీవీఆర్ సార్ స్పీచ్ ఇస్తుంటే ఒక్క మాట కూడా మిస్ కాకూడదని చెవులు అటెన్షన్ పొజిషన్లోకి వచ్చేసేవి. ఆయనతో మనం కొన్నేళ్లే ఉన్నా జీవితానికి సరిపడా స్ఫూర్తినిచ్చారు మన వెలగల వెంకటరెడ్డి మాస్టర్. ఆయన్ని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా మనందరి తరపున కోరి ప్రార్థిస్తున్నాం. కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎట్లా నేర్పలేదు, సున్నితంగానే మన మెదళ్ళలోకి ఎక్కించారు. అప్పారెడ్డి మాస్టర్ అనగానే సృజనాత్మకత, కవితాత్మకతల కలబోత. అన్నింటికంటే మించి ఆయన ఓ నిండైన ఆత్మీయత. మా అప్పారెడ్డి మాస్టర్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నా. సతీ సమేతంగా రావాలి సార్, రావాల్సిందిగా కోరుచున్నా. మమత, రమణమ్మ, జయలక్ష్మి మీద ఆసక్తి ఉండడంతో వెంటనే వీడి ఫోన్ నెంబర్లు, తర్వాత సుధన్య ఫోన్ నెంబర్లు అవి తీసుకుని చేద్దామని చెప్పేసి అనుకున్నాను. తర్వాత చేశాను, మాట్లాడాను కూడా. అది మీ అందరి తరపు నుంచి, అది ఇప్పుడు సుధ రాసి సుధకు ప్రశంసలు అందిస్తున్నా కానీ మీ అందరి మనసుల్ని కూడా అందులో ప్రతిబింబింపజేస్తూ అందులో మా పాత్రను కూడా ఇంక్లూడ్ చేసి మాకు కూడా తగినంత సముచితమైనటువంటి గౌరవం ఇస్తూ ఆహ్వానించినటువంటి ఆ తీరు చాలా మనసుకు హత్తుకునేలా ఉంది. అది మరి ఆదిలోనే మీరు ఈ ఇన్విటేషన్ కార్డు తోటే మమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేసి ఆకట్టేసుకున్నారా అని అవాడే చెప్పాను నేను. తర్వాత మాట్లాడారు ఈ విషయం గురించి. తర్వాత చిన్న చిన్న పదజాలాలు మల్లె శంకు జత చేసినట్టు అలాగే సైకిల్ మీద కాళ్ళు జాతుకుని వచ్చేవాడు ఒకడు, పడేవాడు ఒకడు, హంస నడకలతో నడిచే అమ్మాయిలు, అవన్నీ మనకి తెలిసిన పదాలే కానీ చాలా అందంగా ఈనాడు పేపర్లో పనిచేస్తుంటే ఇలాంటి మాటలే వస్తాయి. ఎందుకంటే ఈనాడులో వాడేటటువంటి భాషే అది. నా చిన్నప్పటి నుంచి ఈనాడు చదువుతున్నాను, ఇప్పుడు ఈనాడు చదువుతాను. ఇటీవల కొత్త సంవత్సరం వచ్చే ముందు 10 రోజుల పాటు ఓ స్పెషల్ టాపిక్స్ తోటి ఆ పేపర్ నడిచింది. మనసా తొణకకే అని మొదలుపెట్టి అన్నీ కూడా మంచి మంచి టాపిక్స్ తోటి ప్రస్తుతం ప్రజలకి యూత్ కానీ లేకపోతే వివిధ వర్గాల ప్రజలు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా ఉండాలి, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అవన్నిటినీ ఎలాగా ఓవర్కమ్ చేయాలనేటటువంటి దాని మీద వీళ్ళు రాసినటువంటి ఆ టాపిక్స్. అంటే మనోడు ఉన్నాడు కాబట్టి మనకు ఆ పేపర్ ఇంకా వాల్యూ అయిపోయింది. సుధాకర్ ఎడిటర్గా ఉన్నాడు కాబట్టి ఆ పేపర్ మంద అయిపోయింది, అంటే ఓన్ చేసుకున్నాం అన్నమాట. అలాగా ఒక 10 రోజుల పాటు రాసుకుంటూ రావడం జరిగింది. అది చాలా మంచి టాపిక్స్. నేను మా మిత్ర బృందాలకు వాట్సాప్లో కూడా ఈ మనసా తొనకకాయ అన్నది కంపల్సరీగా పెట్టాను. ఎందుకంటే ప్రస్తుతం మనసు మీదే ఆధారపడి ఉంది మనిషి జీవితం, అతని యొక్క ఎదుగుదల, లేకపోతే అతని ఆరోగ్యం, అతని భవిష్యత్తు కూడా. అలాంటి దాన్ని మన సివివి గారు చాలా బాగా చెప్పారు. నేను అదే 2 మాటలు చెప్పదలిస్తే మనసు గురించే చెప్పాలనుకుంటున్నాను. ఆయన చెప్పారు ఏంటంటే ప్రస్తుతం అందరం కూడా ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య ఒత్తిడి, టెన్షన్, ఆందోళన, వాటి వల్ల కలిగేటటువంటి అనారోగ్యం. దాంతో అటు మానసిక ఆరోగ్యం ఇటు శారీరక ఆరోగ్యం రెండూ కూడా పాడైపోతున్నాయి. దాంతో రకరకాలుగా మన జీవితాలు పరిగెడుతూ ఉన్నాయి. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది మనకి చాలా చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి యోగా, ధ్యానం. ఈ యోగా ధ్యానాలు మనకు ఇప్పుడు అందరూ కూడా అనుసరిస్తూ చేస్తూ గోపయ్య నల్లనా ఇందువలనా అంటే ఈ పాట మన సార్ నోటి నుంచి చాలా సార్లు విన్నాము సార్. మీరు స్పందించి మీ ఆశీర్వాదాలు అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఒక పాట కూడా పాడాలి. అందరికీ ఆశీస్సులు. చాలా ఆనందం. ఇప్పుడు నా వయసు 70 70వ సంవత్సరం ప్రస్తుతం. నేను మీకు
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ బ్యాచ్ అనమాట మాకు. ఈ 5 సంవత్సరాలు అంతా కలిసి మెలిసిన్నారు మీరందరూ. పోటీలు అన్నింటిలో కూడా పాల్గొనేవారు. ఏదైనా ఇన్స్పిరేషన్ జరిగినప్పుడు నాటకాలని డ్యాన్సులని అందరూ కూడా మీరు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి వాళ్ళు కూడా భగవద్గీత పోటీలు ఏం జరిగినప్పటికి కూడా చాలా ఆనందం అన్నమాట. గుర్తించుకుని మమ్మల్ని ఎక్కడో ఉన్నట్టు కాకినాడలో గుర్తించుకుని మీరు అందరూ మళ్ళీ ఇలా పిలిచినది చాలా హ్యాపీ అన్నమాట, చాలా ఆనందం. ఇంకా నాకు ఇంకా వయసు ఇంకా పెరిగిపోతుంది. నేను ఇంకా 60 కూడా కాదు, 70 కాదు. ఇప్పటికి నా వయసు 16, 16 వయసులో అన్నట్టుగానే యాక్చువల్గా మీ అందరికీ కూడా మీ అందరికీ ఆశీస్సులు. అందరూ కూడా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నా ప్రశ్న ఏంటంటే, ప్రశ్న రెడీగా మీకు ఇచ్చిన ప్రశ్న అంతా కూడా, తేనె కన్నా తీయనేది ఏంటి? తేనె కన్నా తీయనేది విలువైంది, తేనె కన్నా తీయనేది ఏంటి అని ప్రశ్న. తేనె కన్నా తీయనేది ఏంటని అడుగుతున్నారు సార్. ఎవరు చెప్తారు? ఫస్ట్ స్టేజ్ మీదకి రావాలి. ఎవరు చెప్పినా అక్కడ కాదు, ఇక్కడికి రావాలి ఫస్ట్ ప్లీజ్. ఎవరైనా గిఫ్ట్ ఉంది. మీరే, నేనే జవాబు చెప్తాను. మీరే. స్నేహం తేనెకైనా విలువైంది చెప్తారట. మీ మిత్రులు మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండడమే అన్నిటికన్నా విలువైంది. మన కష్టాల సుఖాల్లో మనం ఆదుకున్న స్నేహితుడు కాబట్టి అన్నిటికన్నా విలువైనటువంటిది స్నేహం. మీరందరూ కూడా అలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఇప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు. అయితే ఈ 5 సంవత్సరాలు నా దగ్గర చదువుకున్నారు కాబట్టి మీ గుర్తున్న పద్యం అని అంటే చెప్పండి. ఎవరైనా చెప్పచ్చు, ఏదైనా పద్యం. మన మురళీకృష్ణారెడ్డి ఇప్పుడు పద్యం వినిపిస్తాడు. ఉప్పు పప్పు రంగు మొక్క పోలికలుండు చూడ రుచులు జాడ వేరే విశ్వ దాపిరామ వినురవేమ. బాగా తెలుగు భాష ఎప్పుడు నాకు ఎంతోమంది ఎగ్జాంపుల్ చెప్తా నువ్వు మర్చిపోతావేమో, గుర్తుపెట్టుకోరా. జనాల్లో చాలామంది ఉంటారు, మనకు మంచి చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఒకరు ఉంటారు. మాట మాత్రం తీయగా ఉంటుంది. ఏ విషయంలో నువ్వు ఆచితూచి అడిగేస్తా ముందుకెళ్ళు, నీకు అదే భవిష్యత్తు బాగుంటుంది రాని వారు. ఎప్పుడు ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధుళ్ళు ఎర్రనా ఎందువలనా? గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధుళ్ళు ఎర్రనా ఎందువలనా? గోధుళ్ళు ఎర్రనా ఎందువలనా? గోధుళ్ళు ఎర్రనా సార్ మీ వాయిస్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్? మీరు కూడా అలా ఉన్నారు. మీరు ఏం పెట్టినారో చెప్తే మా వయసులు కూడా చెప్తాను సార్ లాగా. కీర్తన ఒకటి జానకి గారు పాడినటువంటిది. మరుగీలరా ఓ రాఘవా మరుగీలరా ఓ రాఘవా మరుగీల చేరా చెర రూప పరాపర సూర్య సుధాకర లోచనా మరుగీల చేరా చెర రూప పరాపర సూర్య సుధాకర లోచనా మరుగీలరా ఓ రాఘవా అన్ని నీవనుచు అంతరంగమునా అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసి కుంటినయ్యా నిన్నిగాని మాది ఎన్నజాలనురులా నిన్నిగాని
థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ సార్. చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలా. అలకలో ఏముందో తెలుసుకో చిలక, గొరంకెందుకు కొండంత అలక. అలకలో ఏముందో తెలుసుకో చిలక, గొరంకెందుకు కొండంత అలక. మాటేమో రంబంది మనసేమో పొమ్మంది, మాటకు మనసుకు మధ్యన తగువుంది. తగువు తీరాలంటే తలుపు తీయొద్దులే, తలుపు తీయాలంటే తలుపు తీయ. ఆదమరచి అక్కడే హాయిగా నిదురపో, గోరంకెందుకో కొండంత అలక. అలకలో ఏముందో తెలుసుకో చిలక, గోరంకెందుకో కొండంత అలక. నాటి జ్ఞాపకాలు మళ్ళీ మీరు గుర్తు చేసినందుకు విద్యార్థులందరికీ కూడా బ్లెస్సెసే. సార్ మా తెలుగు మాస్టర్ సిబివి గారు ఈ పాటలు పాడి మా చెవుల్లో తేను పోసారు సార్. సార్ మేడం అంటే మేడం ఏంటంటే గొప్పవాడు ఎవరు, అతను ఎక్కడ ఉంటాడు? స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కాదు, స్టేజ్ ముందు ఉన్నవాళ్ళు చెప్పాలి. ఎవరన్నా డయాస్ మీదకి వచ్చి చెప్పాలి. గిఫ్ట్ కూడా ఉంది.